శ్రీమాత్రి నమః. ఈ మధ్య అన్నపూర్ణి అని ఒక సినిమా వచ్చింది కదా. ఆ సినిమా గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అందులో అమ్మాయి వైష్ణవులు, వాళ్ళ నాన్నగారేమో రంగనాథ స్వామి వారి ఆలయంలో తీర్థప్రసాదాలని సమర్పణ చేస్తూ ఉంటారు స్వామివారికి. ఆ కుటుంబంలో పుడుతుంది ఈ అన్నపూర్ణి కూడా. చిన్నప్పటి నుంచి ఈ అమ్మాయికి కూడా వంటలు చేయడం ఇష్టం అనమాట. స్నేహితులందరూ నువ్వు గొప్ప చెఫ్ అవుతావు అని చెప్పి అంటం వల్ల ఈ అమ్మాయి మనసులో బాగా ముద్ర పడిపోయింది అనమాట. అయితే ఈ అమ్మాయి చెఫ్ అవ్వాలనుకుంటుంది. తండ్రితో చెప్తుంది. తండ్రి అంటాడు, వద్దు, మనకి అది విరుద్ధం కాబట్టి నువ్వు ఎంబీఏ చదువు అంటాడు. కానీ అమ్మాయికి ఇష్టం ఉండదు, చెఫ్ఏ చెయ్యాలని అనుకుంటుంది. అందుకని వీళ్ళ నాన్నగారికి చెప్పినా వినకుండా నాన్నగారికి ఏమో ఎంబీఏ చదువుతున్నానని చెప్తూ హోటల్ మేనేజ్మెంట్లో జాయిన్ అవుతుంది. హోటల్ మేనేజ్మెంట్ అంటే తెలిసిందే కదా, అక్కడ వెజ్తో పాటు నాన్ వెజ్ కూడా వాడాల్సి వస్తుంది. అయితే నాన్ వెజ్ కొయ్యాల్సి వచ్చినప్పుడు ఈ అమ్మాయి కొంచెం ఇష్టపడదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి అక్కడ బ్రతకలేదు కాబట్టి నాకు కొయ్యాలని లేదని చెప్పి చెప్తుంది. అప్పుడు స్నేహితులు ఏం చేస్తారు అంటే ఆ అమ్మాయిని బాగా మోటివేట్ చేస్తారు అనమాట. నువ్వు ఉన్నత స్థితికి వెళ్ళాలంటే చెయ్యాలి అని. దానికి అమ్మాయి ఉన్నత స్థితికి వెళ్ళాలి కాబట్టి కొయ్యాలని చెప్పి పాపం కోస్తుంది. తర్వాత ఆ చేసిన వంటని రుచి చూడాలి అని చెప్పి ఈ నాన్ వెజ్ను తినమని చెప్పి చెప్తారు. అప్పుడు ఈ ఫర్హాన్ అనే యువకుడు అనమాట, అంటే ఈ అమ్మాయి స్నేహితుడు ఏం చెప్తాడు అంటే, రాముడు కృష్ణుడు తిన్నాడు కదా, తప్పేం లేదు, నువ్వు కూడా తినచ్చు అని చెప్పి అక్కడ ఎగ్జాంపుల్ చెప్తాడు అనమాట. పాపం ఈ అమ్మాయి నమ్మేస్తుంది. నమ్మేసి తను కూడా మాంసాహారం తీసుకుంటుంది. వివాహం చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. అప్పుడు ఈ అబ్బాయి ఏం చేస్తాడు అంటే, బీబీ నాచియార్ ఏమో స్వామివారిని చేసుకోలేదా, కాబట్టి ఇది కూడా తప్పేం లేదు అని చెప్పి ఈ అమ్మాయికి చెప్తాడు. దానికి కూడా ఈ అమ్మాయి మోటివేట్ అయిపోతుంది అన్నమాట. అతని మాటలు పూర్తిగా నమ్మేసింది. నమ్మేసి అతను చెప్పినవన్నీ చేసేసింది. దీనికి కారణం ఏంటి? చిన్నప్పటి నుంచి మనం మన సంస్కృతి సంప్రదాయాల గురించి మన పిల్లలకి చెప్పకపోవటం. సరి అయిన ఆథర్ని తీసుకుని, సరి అయిన గ్రంథాన్ని తీసుకుని మనం చదివి మనం పిల్లలకి చెప్పకపోవటం వల్లే అతను మాంసాహారం రాముడు కృష్ణుడు తిన్నారు అని అనగానే ఈ అమ్మాయి నమ్మేసింది. అలా ఏం చెప్పినా ఈ అమ్మాయి ఇన్ఫ్లుయెన్స్ అయిపోవడానికి కారణం ఏంటి? మన శాస్త్రంలో ఏముంది అమ్మాయికి తెలియదు. మన పురాణాల్లో ఏముంది అనేది అమ్మాయికి తెలియదు. మన భగవద్గీతలో ఏముంది అనే విషయం ఆ అమ్మాయికి తెలియదు. కాబట్టి అతను ఏం చెప్తేదే నమ్మేసింది. మరి అతను లాంటి వాళ్ళకన్నీ ఈ విషయాలన్నీ ఎలా తెలుస్తాయి? వాళ్ళు ఏమైనా కూర్చొని మన శాస్త్రాలని చదువుతారా? వాళ్ళు ఏం చదవరు. వాళ్ళు ఏం చేస్తారు? ఈ హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తున్నారు అని అనుకుంటారు కదా, ఇలా గొప్ప పేర్లు వచ్చిన వాళ్ళందరివి వాళ్ళవి వింటారు. విని ఇదిగో మీ రాముడు కృష్ణుడు మాంసం తిన్నారు, ఇదిగో ఈ బీబీ నాచియార్ ఇలా వివాహం చేసుకుంది అంటూ మొదలుపెట్టి మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మనకి ఏ గుడ్డు తెలియదు కాబట్టి అది నమ్మేసి వాళ్ళ బుట్టలో పడి వాళ్ళ ట్రాప్లో పడిపోతున్నాం. ఈ సినిమా నుంచి మనం రెండు నేర్చుకోవాలి. ఒకటి ఏంటంటే, మన శాస్త్ర పురాణాలని మనమే స్వయంగా ఆథరైజ్డ్ బుక్స్ తీసుకుని చదవాలి. ఆ ఆథరైజ్డ్ బుక్స్ ఏంటి అంటే, గీతా ప్రెస్ వాళ్ళవైతే ఖచ్చితంగా దాంట్లో 100% సత్యం ఉంటుంది. లేదు అంటే మనం వేదం చదువుకుంటారు చూసారా, వేదం చదువుకున్నారు అంటే వేదం చదువుకున్నానని చెప్పిన వాళ్ళు కాదు, వాళ్ళ ఆహార్యం కూడా అలా ఉంటుంది చూసారా, అక్కడికి వెళ్ళి శాస్త్రాన్ని అడగాలి. మన శాస్త్రంలో ఏముంది అని చెప్పి వాళ్ళని అడిగితే అలా తెలుస్తుంది అసలైన విషయం. అంతే తప్ప ఎవరు ఏం చెప్తున్నా అది వినేసి వాళ్ళు చాలా గొప్పగా చెప్తున్నారు కాబట్టి అదే నిజం అనుకుని నమ్మేసి ఎవరో చెప్పిన దానికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోవటం వల్లే ఇంత అనర్థం జరుగుతుంది. ఇంకోటి ఏంటి అంటే, మనం మన బిజీ లైఫ్లో చాలా బిజీగా మారిపోతూ ఉంటాం. ఒక సెల్ ఫోన్ ఇచ్చేసి ఇదిగో వీళ్ళు చెప్పింది బాగుంది విను అంటాం. వాళ్ళు చెప్పింది వీళ్ళు వింటారు, అది విని వీళ్ళు పాటిస్తారు. ఇగో ఇలా భ్రష్టు పట్టుకుపోతారు అనమాట. కాబట్టి ఎంత ఖాళీ లేకపోయినా సరే మనం మన పిల్లలకి చెప్పాల్సింది మన గ్రంథాలని తీసుకుని మనం చదివి చెప్పాలి. ఒక్కటి ఆలోచించి చూడండి, మిగతా మతం వాళ్ళు రాత్రి వాళ్ళు పడుకునేటప్పుడు వాళ్ళ మత గ్రంథాలని చదివి పడుకుంటారు. శుక్ర ఆదివారాలు వస్తే వాళ్ళ ప్రార్థనా స్థలాలకి వాళ్ళు వెళ్తారు. ఎంతమంది మనం మన పిల్లలకి మన గ్రంథాల గురించి మన పురాణాల గురించి దగ్గర కూర్చుని చదివిస్తాం చెప్పండి? చదివించం. ఎందుకు అంటే మనకి అవి అవసరం లేదు కాబట్టి, అవి మనకి ఉపయోగం లేదు కాబట్టి మనం అవి చదివించట్లేదు. అలా చదివించకపోతే
లాంగ్ రన్‌లో ఇప్పుడు ఈ సినిమాలో అన్నపూర్ణికి ఎలా జరిగిందో, అదే పరిస్థితిని మనం కూడా ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి ఆ తప్పు జరగకుండా ఉండాలి అంటే, ఈ రోజు నుంచే మనం కూడా మన పిల్లలకి కూర్చోపెట్టి మన గ్రంథాల్లో ఏముంది అన్నది చదివి వినిపించాలి. అది మనం చేయవలసింది. రెండోది ఏంటి అంటే, మన హిందూ ధర్మ ప్రచారకులు కూడా సరైన ఆథరైజర్ తీసుకొని చెప్పాము అని అనుకోండి, సరిగ్గా మన వాళ్ళకి చేరుతుంది. అలా చెప్పకపోవటం వల్ల ఈ రాముడు, కృష్ణుడు మాంసం తిన్నాడు అంటూ వేదానికి విరుద్ధంగా చేసే పనుల దగ్గరికి వెళ్ళటం వల్ల, ఇవన్నీ చేయటం వల్ల ఏమైపోతుంది అంటే, మనం లోకువైపోతున్నాం. లోకువైపోయి ఇవి పట్టుకునే వాళ్ళు, అగో మీ వాళ్ళే కదా ఇవన్నీ చెప్పారు, మీ వాళ్ళే కదా ఇవన్నీ అన్నారు అని చెప్పి మనల్ని లోకు చేసి మాట్లాడుతున్నారు. మనం చెప్పేటప్పుడు నిజంగా సరైన మార్గంలో చెప్పగలిగాము అని అనుకోండి, కరెక్ట్‌గా వెళ్తుంది. దానికి పోయి మనం ఏం చెప్తాము అంటే, కుల మతాలకి అతీతంగా చేస్తున్నాము. గుళ్ళోకి వెళ్తుంటే వీళ్ళకి సెడగోపాలు ఇవ్వట్లేదు, దళితుడు అని చెప్పి తోసేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎవరైనా సరే గుళ్ళోకి వెళ్తే దళితుడు అని చెప్పి తోసేస్తే వాళ్ళ ఫోన్ నెంబర్ ఒక్కసారి నాకు ఇవ్వండి, నేను కూడా మాట్లాడతాను. అంటే గుళ్ళోకి వచ్చిన వాళ్ళందరినీ భక్తులే అని చూస్తారు తప్ప అర్చకులు, వీళ్ళు దళితుడు అని చెప్పి బోర్డు ఇలా నుదుటి మీద రాసి ఉంటుందా, వీళ్ళు దళితుడు కాబట్టి వీళ్ళకి శటకోపం ఇవ్వకండి, వీళ్ళేమో బ్రాహ్మణులు కాబట్టి శటకోపం ఇవ్వండి, వీళ్ళు ఇలాంటి వాళ్ళు కాబట్టి వీళ్ళకి శటకోపం ఇవ్వండి అని చెప్పి ఇక్కడ ఏమైనా రాసి ఉంటుందా? చెప్పడానికి కూడా కాస్త అర్థం ఉండాలండి. అర్థం ఉండి చెప్పండి. ఎందుకంటే ఇలా మనం చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే, పక్క వాళ్ళకి మనం లోకువైపోతున్నాం. లోకువైపోయి మనం ఈ బ్రాహ్మణులు అంటే చివరికి ఏ స్థితికి వచ్చేసారు అంటే, వీళ్ళు వాళ్ళ ఆధిపత్యాన్ని చలాయించుకుంటున్నారు అనే స్థితికి వచ్చేసారు. మీకు ఇంకో విషయం తెలుసా? గర్భాలయంలోకి వెళ్ళాలి అంటే ఉపనయన సంస్కారం ఉండాలి. బ్రాహ్మణుడైనా సరే ఉపనయన అర్హత లేకుండా, ఉపనయన సంస్కారం లేకుండా ఉంటే గర్భాలయంలోకి వెళ్ళనివ్వరు. వేదం ఆడవాళ్ళు చదవకూడదు. ఉపనయనం లేని వాళ్ళు కూడా వేదం చదవకూడదు. వేదం చదవకూడదు అనేవాళ్ళు కూడా వేదం చదవకూడదు. కొన్ని నియమాలు ఉంటాయి కాబట్టి ఆ నియమాలను పెట్టారు. వాటన్నింటినీ తీసుకుని వాటిని హైలైట్ చేస్తూ కుల మత అతీతంగా మేము ఇలా చేస్తున్నామని చెప్పకండి. అక్కడ రామానుజాచార్యులు వారు కానీ ఇంకెవరైనా కానీ చేశారు అంటే అక్కడ వాళ్ళు గుణాన్ని చూశారు. గుణాన్ని చూసి వాళ్ళు చేశారు. ఎవరైనా సరే కులం తక్కువ, ఏం తక్కువ అని వాళ్ళు చూడలేదు. గుణం ఎంత అద్భుతంగా ఉంది, వాళ్ళ గుణంలో ఎంత గొప్పవాళ్ళు అనే చేశారు. తిరుప్పాణన్ ఆళ్వారి విషయానికి వస్తే, నైత్యానుసంధాన స్థితిలో తను ఆ ఆలయంలోకి వెళ్తే అక్కడ ఆలయం ఏమైపోతుందో, శ్రీ మహావిష్ణువుకి ఏమైనా అపచారం జరిగిపోతుందేమో అని చెప్పి అనుకునే స్థితి అనమాట. ఈ మహాపుణ్యులు కూడా ఆయన వైష్ణవులు అయినప్పటికీ కూడా ఆయన ఆలయంలోకి వెళ్ళడానికి ఇష్టపడరు అనమాట. నేను వెళ్తే స్వామివారికి ఏదైనా అయిపోతుందేమో అని చెప్పి అనుకుంటే స్వామివారు వచ్చి గట్టిగా పట్టేసుకుంటారు మహాపుణ్యుల్ని. అలాగే తిరుప్పాణన్ ఆళ్వారు పంచముఖులంలో జన్మించినప్పటికీ కూడా అప్పటి స్థితులను బట్టి ఆలయంలోకి కొంతమందిని వెళ్ళనిచ్చేవారు కాదు, కొన్ని సిద్ధాంతాల ప్రకారం. అలా అని తిరుప్పాణన్ ఆళ్వారు కూడా ఈ స్థితిలో ఉన్నారు కాబట్టి ఆయన కూడా అందులోకి వెళ్ళడానికి ఇష్టపడేవారు కాదనమాట. ఆ పైనున్న విమానాన్ని చూస్తూనే ఆయన మనసులో రంగనాథుడి ఆలయాన్ని కట్టేసుకున్నారు. ఒకసారి కావేరీ నదికి సారంగముని వారు వెళ్తూ ఉంటారనమాట. అప్పుడు ఈ తిరుప్పాణన్ ఆళ్వారు అక్కడ కూర్చుని ఉంటారు. ఆయన పూర్తిగా రంగనాథుడిలో లీనమైపోయి ఉండటం వల్ల ఈ సారంగముని వారు వచ్చిన విషయాన్ని నేను గుర్తించరు. గుర్తించకపోతే ఆ స్థితిలో ఉన్న ఆయన్ని చూసి ఈ సారంగముని వారు లే లే అని చెప్పి అరుస్తూ ఉంటారు. ఆ మాటలు వినే స్థితి అక్కడ తిరుప్పాణన్ ఆళ్వారికి ఉండదు. అప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ తిరుప్పాణన్ ఆళ్వారి మీదకి రాళ్ళు విసురుతారు. ఎందుకంటే అతన్ని లేపడానికి అనమాట. పాప అతనికి దెబ్బలు తగిలాయి, రక్తం వచ్చింది. కానీ భగవంతుడు ఎంత గొప్పవాడో చూడండి. ఇక్కడ ఈయనకి దెబ్బలు తగిలాయి కదా, కానీ కించిత్ కూడా నొప్పి రాలేదు ఆయనకి. ఎందుకు అంటే అతను అక్కడ బాధింపబడ్డాడు, తన భక్తుడు బాధింపబడ్డాడు కాబట్టి ఆ బాధని భగవంతుడు తీసుకున్నాడు. ఈ సారంగముని వారు మళ్ళీ గుళ్ళోకి వెళ్ళేసరికి ఆ విగ్రహానికి అంతా రక్తం కారుతూ కనిపిస్తుంది అనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు, బాబాయ్ మేమేం తప్పు చేసాం, మేమేం తప్పు చేసామని. అప్పుడు ఈ సారంగమునికేమో శ్రీ మహావిష్ణువు చెప్తారనమాట, నువ్వు అలా చేసావు కదా,
నువ్వు నన్ను కొలవకపోయినా పర్వాలేదు, నా కైంకర్యానికి ఆలస్యమైనా పర్వాలేదు, కానీ నా భక్తుడు కదా పాణన్ను, కాబట్టి అతన్ని నువ్వు బాధ పెట్టావు. అతనికి ఏమీ కాలేదు, నాకే నొప్పిగా ఉంది, అతన్ని నువ్వు భుజాల మీద ఎక్కించుకొని ఆలయంలోకి తీసుకురా, అలా నువ్వు తరించు అని చెప్పి చెప్తారనమాట. అప్పుడు ఈ సారంగముని వారు ఏం చేస్తారు అంటే ఈ తిరుప్పాణన్ ఆళ్వారిని భుజాల మీద ఎక్కించుకుని ఆలయంలోకి తీసుకొస్తారు. అక్కడేమో ఈ తిరుప్పాణన్ ఆళ్వార్ స్వామి వారిని చూసి ఒక 10 పాసురాలు చదువుతారు. ఒక్కొక్క పాసురము చదువుతున్నప్పుడు ఒక్కొక్క అవయవం ఏమవుతుందంటే స్వామివారిలో కలిసిపోతుంది అనమాట. అక్కడ స్వామివారు ఏం చేశారు, సారంగమునికి నేను భగవద్భక్తులు వేరు కాదు, నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అతనే నేను, నేనే అతను, కాబట్టి అతన్ని తీసుకురా అని చెప్పారు. కానీ దీన్ని ఎలా వక్రీకరించారు అంటే ఇలా చేయటం వల్ల ఇతను గంటలో అతనికి పాపం వచ్చేసింది అని చెప్పి థంబ్నెయిల్స్ పెడుతూ వీడియోలు చేశారు. సారంగముని గారు అక్కడేమి మనసాన పడలేదే, అక్కడేమి ఆయన ఏదో అధోగతి పాలవలేదే. అంటే అక్కడ అర్థం ఏంటి, ఈ తిరుప్పాణన్ ఆళ్వారిని భుజాల మీద ఎక్కించుకుని రావడం తప్పు కింద చెప్పారు. అంటే అధోగతి పాలైపోయారు అంటే అర్థం ఈ సారంగముని వారు ఈ తిరుప్పాణన్ ఆళ్వారిని భుజం మీద ఎక్కించుకుని రావడమా? ఇలా వక్ర భాష్యాలు మనం చేశాము అని అనుకోండి, అవతల వాళ్ళకి మనమే లోకమైపోతున్నాం. కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా అర్థమయ్యేటట్టు చెప్పారు అని అనుకోండి, అది కరెక్ట్ వేలా అర్థం అవుతుంది. కుల మతాలకి అతీతంగా అని ఎప్పుడు దయచేసి మాట్లాడద్దు. ఏ వ్రతం ఎవరు చేసుకోవద్దన్నారు చెప్పండి, ఏ పూజ ఎవరిని చేసుకోవద్దన్నారు చెప్పండి. మొన్న పోలిసర్గం పూజ ఎవరు చేశారు, ఎవరు మోక్షానికి వెళ్ళారు, ఏ పూజ చూసినా ఎవరు మోక్షానికి వెళ్తున్నారనే విషయం మనకు అర్థం అవుతుంది. కానీ మనం లేని విషబీజాలను నాటుతూ నిజంగా మనం కులమతాలకు అతీతంగా లేమేమో, వీళ్ళు మాత్రమే చెప్తున్నారేమో అనే స్థితికి మనం వెళ్ళిపోయి ఆ ట్రాప్లో మనం కూడా పడిపోవటం వల్ల ఈ పడిపోయిన వాటన్నింటికీ బీటలు కొట్టేసి మనల్ని బయటికి తీసుకుపోతున్నారు. దయచేసి ఈ హిందూ ధర్మాన్ని ప్రచారం చేసేవాళ్ళు ఎవరైనా సరే సరిగ్గా చెప్పండి. సరైన థంబ్నెయిల్స్ పెట్టి అక్కడ వీడియోని చేశారు అని అనుకోండి, మనం ఇంకొకరికి లోకం అవ్వం. ఇలా ఇంకొక అన్నపూర్ణి తయారవ్వదు. దేనికైనా రెడీ సినిమాలో బ్రాహ్మణుల్ని ఎంత కించపరిచారో చూశారు కదా. ఇది ఒక్క బ్రాహ్మణులను మాత్రమే చేశారు అని అనుకుంటే పొరపాటు. హిందూ ధర్మం మీద వేటు పడిపోతున్న దాంట్లో మొదటి వేటు పడుతున్నది బ్రాహ్మణుల మీద. ఎందుకంటే మొన్న కంచి ఐలయ్య గారు మాట్లాడుతూ ముందు ఎవరిని టార్గెట్ చేశారు, బ్రాహ్మణుల్ని చేశారు. తర్వాత ఎవరిని టార్గెట్ చేశారో మీకు తెలుసు. తర్వాత టార్గెట్ చేసినప్పుడు ఎంత ఉద్యమం చేశారో కూడా మీకు తెలుసు. ఎందుకు చేశారు, అమ్మో ఒక్కొక్కరిని టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి ఇక్కడ ఇతన్ని ఖండించకపోతే ప్రమాదం అని చెప్పి అప్పుడు వచ్చారు. ఇప్పుడు కూడా ఇలా మాట్లాడుతున్న వాళ్ళని ఖండించకపోతే మన స్థితి కూడా ఏమైపోతుంది అంటే ఈ అన్నపూర్ణి సినిమాలో లాగా అన్నపూర్ణి స్థితి అయిపోతుంది. అలా రాకుండా ఉండాలి అంటే నమస్కారం చేసి చెప్తున్నాను, ఈ హిందూ ధర్మ ప్రచారకర్తలందరూ సరిగ్గా చెప్పండి. సరిగ్గా చెప్పకపోతే రాముడు మాంసం తిన్నాడు, కృష్ణుడు రాసలీల చేశాడు, ఇలా మాట్లాడుతూ ఉంటారు. మనం కూడా ఎవరు ఏం చెప్తున్నా ఇది వినకుండా మన గ్రంథాల్లో ఏముందో తెలుసుకుందాం. అలా తెలుసుకున్న రోజున ఎవ్వడూ మనల్ని ట్రాప్ చేయలేడు. నిజమేంటో తెలిసిన రోజున మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళగలుగుతామా? వెళ్ళం కదా. నిజము అనేది మన శాస్త్రంలో ఉంటుంది, మన పురాణంలో ఉంటుంది. తెలుసుకునే ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.